ఆయనకి పన్నీర్ బిర్యానీ అంటే ఇష్టం. అందుకు ఆయన కోసం అదే చేస్తా. మొన్న చేస్తే తినలేడు కానీ ఈరోజు మాత్రం అడిగి మరీ చేయించుకుంటున్నాడు. అది కూడా నన్ను బ్లాక్మెయిల్ చేసి. పైకి నేను కోపంగా ఉన్నట్టు నటిస్తున్నా కానీ ఆయన అట్లా అడుగుతుంటే నాకు కూడా మంచిగా అనిపించింది. అమ్మా అవని. అత్తయ్య, ఎందుకమ్మా అప్పుడే వంట చేస్తున్నావు? ఇంకా చాలా టైం ఉంది కదా. ఉంది కానీ మీ కొడుకే నన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మళ్ళేమైంది? అయ్యయ్యో, మీరేమీ కంగారు పడొద్దు. మా ఇద్దరి మధ్య ఏ గొడవ జరగలేదు. అమ్మయ్యా, వాడు ఇబ్బంది పెడుతున్నాడు అనేసరికి మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏ గొడవ అయిందో ఏమో అనుకున్నా. అలాంటిదేం లేదత్తయ్యా. మీ కొడుకు కోసం నేను స్పెషల్గా ఏమైనా వంట చేయాలంట. అందుకే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు చెప్పింది నిజమా అవని? అవునత్తయ్యా, నేను నమ్మలేకపోతున్నా. నిన్నటి వరకు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. వాడి కోపం అప్పుడే తగ్గిందే. మొన్న నువ్వు కష్టపడి వాడి కోసం వంట చేస్తే తినకుండా నిన్ను తిట్టి పంపించినాడు. అలాంటిది వాడంతకు వాడు నీకు స్పెషల్గా వంట చెయ్యని చెప్పినాడా? అవునత్తయ్యా, పర్లేదే. వాడికి నీ మీద కోపం తొందరగానే పోయింది. ఆయన తప్ప ఆయన తెలుసుకున్నాడత్తయ్యా. జరిగిన దానిలో నా తప్పేం లేదని నేను ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పినాను. ఆయన కూడా బాగా ఆలోచించి నిజంగా నా తప్పేం లేదని అర్థం చేసుకున్నాడు. ఏదోలేమ్మా, మళ్ళీ మీరిద్దరు మంచిగా ఉన్నారు. అది చాలు నాకి. నా కూతురు స్వప్న వీళ్ళ మధ్య ఎన్ని గిల్లలు పెట్టినా సరే ఆఖరికి వీళ్ళు ఒకటైపోయినారు. అందుకే అంటారేమో, అబద్ధం ఆ పూటకే, నిజం నిప్పు లాంటిది. నిజం ఎప్పటికైనా బయటపడి తీరాల్సిందే. అత్తయ్య, మీకే ఒకటి చెప్పాలని మర్చిపోయినా. ఏందది? మీరు మొన్న నాతో చెప్పినట్టు ఆయనకి నా మీద కోపం రావడానికి కారణం ఎవరో నా మీద కావాలని ఆయనకి గిల్లలు చెప్పినారు. నీకెవరు చెప్పినారు? మీ కొడుకే చెప్పినాడు. ఏమని? నేను వేరే వాళ్ళ మాటలు విని అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నా అన్నాడు. వాళ్ళ పేరు ఏమన్నా చెప్పినాడా? పేరేమి చెప్పలేడు. అమ్మయ్యా, పేరు చెప్పలేడు. ఆ గిల్లలు చెప్పింది ఎవరో కాదు, స్వప్ననే. దాని గురించి నీకు తెలిస్తే మళ్ళీ నువ్వే బాధపడతావు. నీకే స్వప్న గురించి నిజం తెలియకపోవడమే మంచిది. ఏంటత్తయ్య సైలెంట్గా ఉన్నారు? కొంపదీసి వాళ్ళ గురించి మీకు తెలుసా ఏంది? నాకెట తెలుస్తుంది? నాకేం తెలియదు. అయినా వాడు నీకే పేరు చెప్పలేడు, నాకు చెప్తాడా? అది నిజమే అత్తయ్య, ఏమనుకోవద్దు. సడన్గా మిమ్మల్ని చూస్తే మీకు నిజం తెలిసేమనిపించింది, అందుకే అట్లా అడిగినా. మరేం పర్లేదవని, నేనేమనుకోనులే. వంట చేయడంలో నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు. పర్లేదత్తయ్యా, నేను చేస్తలే. సరే, నీ ఇష్టం. ఎప్పుడు లేనిది అత్తయ్య మాటల్లో తడబాటు కనబడింది. దాన్ని చూసి అత్తయ్యకి నిజంగంటే నిజం తెలిసేమో అనుకున్నాను. నేనట్లా అడిగేసరికి పాపం అత్తయ్య ఏమనికైందో ఏమో. నీ ఫ్రెండ్స్ సాయంత్రానికి వస్తున్నారు అన్నావు కదా, మరి వాళ్ళు ఎంతవరకు వచ్చినారు? ఇందాకే వాళ్ళకి ఫోన్ చేసిన, ఆన్ ది వేలో వస్తున్నామన్నారు. నాకు తెలిసి ఇంకా గంట సేపట్లో ఉంటారు ఈడ. సరేరా, మీ ఫ్రెండ్స్ అందరి కోసం ఈరోజు స్వయంగా నేనే వంట చేస్తా. థ్యాంక్స్ అమ్మా. సరే గాని, ఇంతకీ పల్లవి ఏం చేస్తుంది? ఇందాక లోపలికి పోయినప్పుడు పల్లవి స్నానం చేస్తుండే. నాకు తెలిసి ఇప్పుడు రెడీ అవుతుంటుంది. చాలా దూరం నుంచి నీ ఫ్రెండ్స్ నీ కోసం వస్తున్నారు. వాళ్ళకి మర్యాదల్లో ఏ లోటు రాకూడదు. నీ పెళ్ళాంకి ముందరనే చెప్పు. వాళ్ళ ముందర ముఖం మార్చుకొని ఉండకుండా కొంచెం నవ్వుతూ వాళ్ళందరినీ పలకరిమని చెప్పు. నువ్వు నమ్ముతావో నమ్మవో, నీకంటే ఫస్టే నేను పల్లవికి మొత్తం చెప్పిన. పల్లవి సరే అనింది. మంచిది. పల్లవి రెడీ అయ్యిందేమో, ఒకసారి పిలుచు. నేను పల్లవితో కొంచెం మాట్లాడాలి. సరేమా. పల్లవి, పల్లవి. ఏంది? నేను వచ్చే వరకు కూడా ఆగలేవా? ఒకటే పిలుస్తున్నావు. అమ్మ నీతో ఏమో మాట్లాడాలని చెప్పింది, అందుకే పిలిచిన. ఏందో చెప్పండి. నన్ను ఎందుకు పిలిచినారు? దాని గురించి తర్వాత మాట్లాడతా. ఇంతకి నీ అవతారం ఏంది? నా అవతారానికి ఏమైంది? బానే ఉంది కదా. అంటే ఇప్పుడు అభి ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు, వాళ్ళ ముందర కూడా ఇట్లే ఉంటావా? అవును, అసలు నేను రెడీ అయ్యిందే వాళ్ళు వస్తున్నారని.
లేకపోతే నాకేం అవసరం? ఎంచక్క రాత్రికి చేసేదాన్ని స్నానం. మీ కొడుకు చెప్పినాడని టైంలో స్నానం చేసి రెడీ అయినా. కొంచెం కూడా సిగ్గు లేకపోతే సరి. నువ్వు ఇంకా ఏమన్నా చిన్నపిల్లవనుకుంటున్నావా? నీకి పెళ్ళయింది. అయితే నాకు పెళ్ళి కావడానికి మీరు నన్ను తిట్టడానికి సంబంధం ఏంది? అంటే నీకు ఇంకా అర్థమయ్యలేదా? మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. ఊకే నా మీద నోరేసుకొని పడిపోతే నాకేం అర్థమవుతుంది? అవునమ్మా, ఇప్పుడు ఏమైంది? పల్లవి మీద ఎందుకు కోపడుతున్నావు? అరే, నీ పెళ్ళానికి ఎలాగో బుద్ధి లేదు. కనీసం నీకు కూడా బుద్ధి లేదా? నీ పెళ్ళాం వేసుకున్న బట్టలు చూడు ఒకసారి. ఇంటికి నీ ఫ్రెండ్స్ వస్తున్నారు. నీ పెళ్ళాము కొంచెమన్నా పద్ధతిగా రెడీ కావాలి కదా. ఇంటికి ఎవరు రానప్పుడు నీ పెళ్ళాం ఇష్టం ఎట్లా ఉన్నా ఎవరు పలకరియ్యారు. కానీ ఇంటికి గెస్ట్లు వస్తున్నారంటే ఒక్కరు కూడా పేరు పెట్టకుండా మనం పద్ధతిగా రెడీ కావాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఒకటి చెప్పాలా? ఆ మాత్రం జ్ఞానం లేదా నీకి? ఫస్ట్ నిన్ను కాదు మీ అమ్మననాలి. నీకి కొంచెం కూడా పద్ధతి పాడు నేర్పించకుండా పెంచింది. నన్నేమన్నంటే అన్నారు, కానీ మా అమ్మని ఏమన్నా అంటే మాత్రం ఊరుకోను. ఏం చేస్తావే? అంట ఇంకా చాలా అంట. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. పెద్దవాళ్ళతో మర్యాదగా మాట్లాడడం తెలదు. మొగునికి గౌరవం ఇచ్చి మాట్లాడడం తెలదు. ఎప్పుడేం మాట్లాడాలి, ఎప్పుడేం మాట్లాడకూడదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడకూడదు ఇవేం తెలదు. ఆఖరికి బట్టలు కూడా మంచిగా వేసుకోమని ఒకటి చెప్పాలి నీకు. నువ్వు ఇట్లుంటే నిన్ను పెంచిన మీ అమ్మననక ఇంకేమన్నంటారు? ఇదిగో అత్తయ్య, నేను మళ్ళీ చెప్తున్నా, మా అమ్మని ఏమన్నా అన్నారనుకో నేను అసలు ఊరుకోను. ఏమో కదా అని సైలెంట్గా ఉన్నందుకు బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. వీళ్ళ మధ్య గొడవ పెద్దగయ్యేలాగుంది. ఎట్లయినా సరే ఇద్దరిని ఆపాలి. కొంచెం ఉంటే నా ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి. వాళ్ళు గాన వీళ్ళు ఇట్లా గొడవ పడేది చూసినారనుకో నా పరువు పోతుంది. నేను చిన్నగున్నప్పటి నుంచి నాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా. అది నా ఇష్టం. ఇంతవరకు మీ కొడుకే నన్ను ఒక్క మాట కూడా అనలేడు. అలాంటప్పుడు మీకెందుకు? అరే, వింటున్నావా? ఇదంతా నీ ఘనకార్యమే. నువ్వు దీన్ని ఏమనందుకే ఇది ఇష్టానుసారం చేస్తుంది. ఫస్ట్ నీకు బుద్ధి లేదు. నీకు పెళ్ళయి సంవత్సరానికి ఎక్కువైతుంది. దీనికి మాత్రం కొంచెం కూడా భయం పెట్టలేవు. బాగా నెత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు దిగమంటే మాత్రం దిగుతుందే? అసలేంది మీరు? ఇంకాపండి. లేక లేక నా ఫ్రెండ్స్ నన్ను చూడ్డానికి నా ఇంటికి వస్తున్నారు. మీరిద్దరు ఇట్లా గొడవ పడేది వాళ్ళు కానీ చూసినారనుకో ఫస్ట్ నా పరువు పోతుంది. ఇదంతా మీ అమ్మకి చెప్పు ఫస్ట్. నాతో కావాలనే గొడవ పెట్టుకుంటుంది. నేనే కాదు, నా ప్లేస్లో ఎవరున్నా సరే నీ బట్టలు నీ అవతారం చూసి ఇట్లే మాట్లాడతారు. చూసినావా మళ్ళేమంటుందో? అమ్మా, నువ్వు కొద్దిసేపు ఆగు. చూడు పల్లవి, అమ్మ చెప్పేది నీ మంచి కోసమే. మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ఇలాంటి డ్రెస్సులు కాకుండా కొంచెం ట్రెడిషనల్గా రెడీ కావాలి. అప్పుడే నిన్ను ఎవరేమనుకోరు. అది అట్లా చెప్పు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మంచిగా పద్ధతిగా చీర కట్టుకో. ఏంది చీరనా? చీరనే. నీ నోరు కప్పలాగా తెరిచినావు. 2 ఫ్లైట్లు దూరిపోతాయి. షాక్ అయింది చాలు కానీ ఆ నోరు ముయ్యి. నిన్ని మామూలుగానే చూడలేకపోతున్నా. ఇదే ఈ వెటకారమే వద్దనేది. పల్లవి, నువ్వు అమ్మ మాటలేమీ పట్టించుకోవద్దు. ఇప్పటికే లేట్ అయింది. కొంచెం ఉంటే నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. నువ్వు తొందరగా పోయి చీర కట్టుకో. ఈ అమ్మ కొడుకులు ఇద్దరు ఒకటైనారు. ఇంక నన్ను పడనిస్తారా? వాళ్ళ గోల వాళ్ళదే. వాళ్ళు చెప్పినట్టే వినాలి. లేకపోతే నన్ను మా అమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఆయన ఇంకెన్ని రోజుల్లే. రేపు ఎలాగో మా ఊరికి పోతున్నాం కదా, అంతవరకు కొంచెం ఓపిక పట్టుకోవాలి. ఇంకేం చూస్తున్నావు? తొందరగా పోయి చీర కట్టుకోపో. అరే, నాకు ఒక నిజం చెప్పు. ఏందమ్మా? నీకి పల్లవికి పెళ్ళైనాక పల్లవి ఇంతవరకు ఎన్నిసార్లు చీర కట్టుకేయింది? మేము అమెరికాకి పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా చీర కట్టుకునలేదు. నువ్వు దానికి ఇంతరంగా సపోర్ట్ చేస్తున్నందుకే. అది మరీ ఇష్టానుసారం చేస్తుంది. దానికి ఇప్పటి నుంచి అయినా కొంచెం భయం పెట్టు. చెప్పినంత ఈజీగా యావు ఉండవు. ఆ పల్లవే నాకు భయం పెట్టేలాగుంది. అసలు నన్ను మొగుని కిందనే లెక్కేసుకుంటలేదు. అలాంటిది నేను భయపెడితే మాత్రం భయపడుతుందా ఏంది? కానీ ఒకటి, అమ్మకి పల్లవికి గొడవ అయితే అయ్యింది కానీ ఈ గొడవ వల్ల పల్లవి చీర కట్టుకుంటుంది. పల్లవి చీరలో ఎంత అందంగా ఉంటుందో.
పల్లవి మెల్లో తాళి కడితేప్పుడు కట్టుకేంది చీర. మళ్ళీ ఇప్పుడు పల్లవిని చీరలో చూడాలని ఆశగుంది. తొందరగా రెడీ అయితే బాగుంటుంది. నాకి పల్లవి ఏదో మెసేజ్ చేసినట్టుందే. కిరణ్, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నీకు ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాను, కానీ నాకు అస్సలు వీలు కావట్లేదు. అందుకే ఈ మెసేజ్ పంపిస్తున్నా. నువ్వు, రఘు, రాకేష్ మా ఇంటికి చందా కోసం వచ్చినేది అబద్ధమని మా బావకు తెలిసిపోయింది. ఊరు మొత్తం తిరిగి సిఐడి లాగా ఇన్వెస్టిగేషన్ చేసినాడు. మీరు ముగ్గురు మా ఇంటి దగ్గర తప్ప ఊర్లో ఇంకెక్కడ చందా తీసుకునిలేరని మా బావకు తెలిసిపోయింది. అదీగాక మా బావకి నా మీద కూడా అనుమానం స్టార్ట్ అయ్యింది. ఇంకా మీ గురించి కూడా నిజం తెలిసేసరికి మీ ముగ్గురులో ఖచ్చితంగా నేను ప్రేమించిన వాడు ఉన్నాడని నిజం బయట పెట్టడానికి ఏకంగా వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్కే ఫోన్ చేసినాడు. ఇంకో వారంలో ఎట్లయినా సరే మిమ్మల్ని కనుక్కోవాలని వాళ్ళు బాగా ట్రై చేస్తున్నారు. ఇదంతా మా బావ ఫోన్లో మాట్లాడుతుంటే నేను చాటుగా ఉండి విన్నా. కిరణ్, నాకు చాలా భయమేస్తుంది. ముందరనే పోలీస్ ఆఫీసర్ మా బావకి ఫ్రెండ్. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. నువ్వు జాగ్రత్తగా ఉండు. మొన్న బాత్రూంలో నీతో ఫోన్ మాట్లాడిన కానుంచి మా బావ నా పైన ఒక కన్నేసి ఉన్నాడు. అందుకు నీకు ఫోన్ చేయాలంటే కూడా వీలైతలేదు. నేను మా బావ రేపు మా పుట్టింటికి పోతున్నాం. ఆడిపోయినాక నేను కొంచెం ఫ్రీగా ఉంటా. నీకు అప్పుడే ఫోన్ చేస్తా. కేర్ఫుల్ కిరణ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేసలేను. పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేయాలి అసలు? నా బాధ నాకేమవుతుందని కాదు. పల్లవి వాళ్ళ బావకు నిజం తెలిస్తే పల్లవి ఇంకా నన్నే ప్రేమిస్తుందని మళ్ళీ అమెరికాకు తోలుకొని పోతే, లేదా పల్లవిని ఇబ్బంది పెడితే నేను చేసిన పొరపాటుకి పల్లవి బాధలు పడాలి. ఇప్పుడు అనిపిస్తుంది పల్లవికి చెప్పకుండా పల్లవి వాళ్ళ ఊరికి పోకుండా ఉండాల్సింది. ఇప్పుడు నేను పోయినందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అప్పటికి రఘు, రాకేష్ నాకే చెప్పడానికి చాలా ట్రై చేసినారు, కానీ నేనే వాళ్ళ మాటలు వినిపించుకునలేను. ఇప్పుడు చూడు ఏమైందో. ఆ అభి ఫ్రెండ్ పోలీస్ అంట. ఇప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చాలా ఇబ్బందుల్లో పడతారు. దీనికి సొల్యూషన్ ఏంది? నాకు ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, కానీ పల్లవికి నా ఫ్రెండ్స్కి ఏం కాకూడదు. అవని అన్నయ్యకి దగ్గర కాకూడదని నేను అవని గురించి ఉన్నవి లేనివన్నీ అన్నయ్యకి చెప్పినాను. అన్నయ్య కూడా నా మాటలు విన్నాడు. మరి ఉన్నట్టుండి ఏమైందో ఏమో, మళ్ళీ అవనితో మంచిగా ఉంటున్నాడు. దాని వెనకాల బ్రతిమాలుకుంటూ తిరుగుతున్నాడు. అంత కోపంగా ఉన్న మా అన్నయ్యని అవని అసలు ఎట్టబుట్టలేసుకేందో ఏమో. ఒకసారి పోయి ఏం జరిగిందో కనుక్కోవాలి. నాకు వీలైతే మళ్ళీ అవని పైన కోపం వచ్చేటట్టు చేయాలి. అన్నయ్య, అన్నయ్య. నువ్వా? ఏ చిన్నగా పిలిచలేవా? నాకేమన్నా చౌడుందనుకున్నావా? ఎంత ఉలిక్కి పడినానో తెలుసా? నేను ఫస్ట్ ఒకసారి పిలిచిన, నువ్వే పలికిలేవు. అందుకు గట్టిగా పిలిచిన. సరే గాని ఇంతకెందుకు వచ్చినావు? అన్నయ్యని చూస్తుంటే ముందరనే మస్తు కోపంలో ఉన్నాడు. ఇప్పుడు నేను అవని గురించి ఏమన్నా అడిగితే అన్నయ్య కోపం ఎక్కువ కాదు కదా. చెప్పు, ఎందుకు వచ్చినావు? నాకు తెలిసి మళ్ళీ అవని పైన ఏమన్నా చెప్పనీకని వచ్చింటుంది. ముందరనే నేను నా టెన్షన్లో నేనున్నా. ఇప్పుడు కానీ అవని గురించి ఏమన్నా చెప్పాలి. నా చేతుల్లో ఈ స్వప్నకుంది. చెప్పు, అడిగేది నిన్నే. అసలు నా రూమ్లోకి ఎందుకు వచ్చినావు? అది అన్నయ్య, అదేంటంటే అవని గురించి నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నువ్వు నిన్నటి వరకు అవని మీద మస్తు కోపంగా ఉన్నావు కదా, మరి నీకు ఉన్నట్టుండి ఏమైంది? ఇప్పుడు అవనితో మంచిగా ఉన్నావు. అంటే ఏంది నీ ఉద్దేశం? నేను అవనితో కలిసి మంచిగా ఉండకూడదా? నా ఉద్దేశం అది కాదన్నయ్య. అవని నిజస్వరూపం నీకు అర్థమవుతాడు చెప్పిన. మరి అంత తెలిసి కూడా నువ్వు అవనితో మంచిగా ఎట్లున్నావు? ఏయ్, నీకు వేరే పని పాట ఏం లేదా? ఇంకా ఎప్పుడు అవని పైన గిల్లలు చెప్తూనే ఉంటావా? నాకి నువ్వు చెప్పింది నిజమే. నిజస్వరూపం బయటపడింది, కానీ అవనిది కాదు, నీది. మొన్న నా బుద్ధి గడ్డి తిని నువ్వు అవని గురించి చెప్పినటి వల్ల మైండ్కి ఎక్కించుకున్నా. కానీ నేను పిచ్చోన్ని కాదు. నా చెవులో పూలేం లేవు. ప్రతిసారి నువ్వు చెప్పే మాటలు విని అవని పైన కోబ్బన్నీక. అవని ఏంది, అవని మనసేంది నాకు బాగా తెలుసు. ఎవరో చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏమైంది వీళ్ళిద్దరికి? హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ
స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు మీకు 20 minutes వీడియో పోస్ట్ చేస్తా అని చెప్పిన, బట్ అనుకోకుండా నా మొబైల్ ఫోన్ నా దగ్గర లేకుండా పోయింది. అందుకు వీడియో మా అన్నయ్య ఫోన్లో రికార్డ్ చేసిన. నా ఫోన్ నా చేతికి వచ్చేంత వరకు కొంచెం వీడియో లెంత్ పెంచడం కష్టమే. నా 100% బెస్ట్ నేను ఇస్తా. ప్లీజ్ అండర్స్టాండ్. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకి సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.